హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం ఫ్రెండ్స్. చూసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. త్వరగా మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, విక్టరీ వెంకటేష్ గారి న్యూ ఫిలిం. వెంకటేష్ గారి నుంచి మనం లాస్ట్గా ఏం ఫిలిం చూసామో కామెంట్లో తెలియజేయండి. అనిల్ రావిపూడి గారి నుంచి మరొక ఫిలిం అయితే వస్తుంది. దీని గురించి ఫ్యూ మంత్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు. ఇంకా షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయలేదనుకోండి. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కన్ఫర్మ్ అయితే అయింది, మీనాక్షి చౌదరి. సో ఫస్ట్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇంకా సెకండ్ హీరోయిన్ కూడా ఉందంట. సో దానికి సంబంధించి హంటింగ్ అయితే జరుగుతుంది. దిల్ రాజు గారు దీనికి ప్రొడ్యూసర్. సో అనిల్ రావిపూడి గారి నుంచి ఈ ప్రాజెక్ట్ దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా మోర్ డీటెయిల్స్ కమింగ్ వెరీ సూన్. వెయిట్ చేయండి, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వన్, ప్రభాస్ గారి నుంచి ఇప్పటివరకు మనం చూసిన మూవీస్ అండ్ ఫ్యూచర్లో చూడబోతున్న మూవీస్ చూసుకున్నట్టయితే అన్ని యాక్షన్ లోడెడ్గానే వస్తున్నాయి. లైక్ మనం ప్రభాస్ గారి నుంచి మళ్ళీ డార్లింగ్ టైప్ లాంటి ఒక మూవీ వస్తే చూద్దామనైతే ఉంటాం. సో ఇక్కడ ఆ కోరిక డైరెక్టర్ అను రాఘవపూడి గారి నుంచి నెరవేరుతుంది. అదే ఫ్రెండ్స్, సీతారామ మూవీ తీసిన డైరెక్టర్. సో సీతారామ మూవీ తీసిన డైరెక్టర్ మరొక రొమాంటిక్ లవ్ స్టోరీ ఫిల్మ్ని ప్రభాస్ గారితో మన ముందుకు తీసుకొని వస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ అయితే రెడీ అయితే అవుతుంది. సో మూవీ నుంచి టెస్ట్ షూట్ అనేది జరగాల్సి అయితే ఉంది. మీకు రీసెంట్గా కూడా చెప్పాను కదా, టెస్ట్ షూట్ త్వరలో స్టార్ట్ చేస్తున్నట్టు. సో టెస్ట్ షూట్ అనేది జరగాలి. టెస్ట్ షూట్ జరిగి రెగ్యులర్ షూటింగ్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారు. లైక్ ఇప్పుడు లేటెస్ట్ బజ్ వచ్చేసి రెగ్యులర్ షూటింగ్ గురించి ఆగస్టు మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. ఆగస్టు మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ అప్డేట్, లోకేష్ కనకరాజ్ యూనివర్స్లో వస్తున్న ఫిలిం ఖైదీ 2. ఇక్కడ కార్తీ గారి మూవీస్ గురించి చెప్పాలంటే ప్రస్తుతానికి మూవీస్ ఫినిష్ అయితే అయిపోయి కొన్ని మూవీస్ రిలీజ్కి రెడీగా అయితే ఉన్నాయి. అది ఈ ఇయర్ లేకుంటే నెక్స్ట్ ఇయర్లో ఉండవచ్చు. ఇంకా అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ వచ్చేసి సర్దార్ 2 అండ్ కార్తీ 29. ఈ 2 ప్రాజెక్ట్స్ ఫినిష్ అయిపోగానే ఖైదీ 2కి అయితే వెళ్తారు. ఇక్కడ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ప్రస్తుతానికి రజనీకాంత్ గారితో ఒక ఫిలిం అయితే తీస్తున్నారు. లైక్ ఇది స్టాండ్ అలోన్గా ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోగానే లోకేష్ కనకరాజ్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఖైదీ 2 అనేది స్టార్ట్ చేయబోతున్నట్టు. సో ఖైదీ 2 రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి 2025 ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ అయితే కావచ్చు. సో మీరు ఎంతమంది ఖైదీ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. అండ్ లోకేష్ కనకరాజ్ గారి యూనివర్స్ పార్ట్స్లో లైక్ చెప్పాలంటే రోలెక్స్, విక్రమ్ 2 అండ్ లియో 2, ఖైదీ 2 ఈ పార్ట్స్లో మీరు ఏ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్, స్పిరిట్ స్టారింగ్ ప్రభాస్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ మూవీ తర్వాత డైరెక్టర్ నుంచి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే కాలేదు, దీని మీదే వర్క్ చేస్తున్నారు. అండ్ దీని గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి ఇటీవలే ముంబైలో ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు కలవడం అయితే జరిగిందంట. స్క్రిప్ట్ గురించి అండ్ తన క్యారెక్టర్ రోల్ గురించి మాట్లాడుకోవడం అయితే జరిగిందంట. సో స్క్రిప్ట్ వచ్చేసి ప్రభాస్ గారు విన్నారు అండ్ క్యారెక్టర్ రోల్ కూడా చాలా డెప్త్గా చెప్పడం అయితే జరిగిందంట. మనకి తెలుసు, చాలా ఇంటర్వ్యూస్లో డైరెక్టర్ చెప్పడం జరిగింది ప్రభాస్ గారు ఇందులో పోలీస్ క్యారెక్టర్ లుక్లో మనకి కనబడబోతున్నారు. అండ్ ఆ పోలీస్ క్యారెక్టర్కి కొంచెం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉండాలి. లైక్ మంచి మజిల్స్తో కొంచెం సన్నగా బాడీ బిల్డప్ అనేది ఉండాలి. సో ఆ లుక్లోకి ఇంకా ప్రభాస్ గారు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ లుక్లో మనకి స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు కనబడతారు. అండ్ ఇంకా ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ గురించి చెప్పాలంటే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి షూట్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. లైక్ అది అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో అక్టోబర్ మంత్లో మూవీ నుంచి ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ చేయనున్నారు. నెక్స్ట్ వన్, ఇండియన్ 2 మూవీ నుంచి ఇప్పటివరకు 2 లిరికల్ వీడియో సాంగ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అనేది బాగా నచ్చింది. సెకండ్ వచ్చేసి ఏదో జస్ట్ ఓకే అనిపించింది. టుడే 6 PM థర్డ్ లిరికల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ అప్డేట్, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ బ్యానర్ వాంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11th ఫిలిం అనేది స్టార్ట్ చేశారు. టుడే పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. ఇందులో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ అయితే చేస్తుంది. డైరెక్టర్ కౌశిక్. ఈ కౌశిక్ వచ్చేసి
2021 ఇయర్లో చావు కబురు చల్లగా అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారు. ఆ ఫిలిం గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో అంత మంచి గుడ్ ఫిలిం అయితే కాదు. ఇది డైరెక్షన్లో సెకండ్ ఫిలిం. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి మంచి ఫిలిం ఇస్తారో లేదా మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ డార్లింగ్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 2కి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మిస్టర్ ఎక్స్ స్టారింగ్ ఆర్య, గౌతమ్ కార్తిక్ అండ్ శరత్ కుమార్ గారు ఇందులో యాక్ట్ చేశారు. మూవీ నుంచి టోటల్ షూట్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. నౌ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్కి ఈ మూవీ వెళ్ళడం జరిగింది. సో ఈ ఫిలిం డైరెక్టర్ ఎఫ్ఐఆర్ మూవీ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఆ మూవీ తీసిన డైరెక్టర్ మను ఆనంద్ నుంచి ఈ కంటెంట్ మన ముందుకు వస్తుంది. సో ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా మనకి త్వరలోనే రివీల్ చేస్తారు, వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, రాజ్ తరుణ్ న్యూ ఫిలిం తిరగబడరా స్వామి. ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ జూలై 2 టుమారో ఈవినింగ్ 3:45 PMకి రివీల్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిం ది ఇండియా హౌస్ స్టారింగ్ నిఖిల్. ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నట్టు మనకి తెలుసు, ఇంకా షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. టుడే వచ్చేసి పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. విరూపాక్ష టెంపుల్లో పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం షూటింగ్ వచ్చేసి టుడే నుంచి బిగిన్ చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే నిఖిల్ లేని పోర్షన్స్ షూటింగ్ అనేది జరగవచ్చు. అంటే స్వయంభూ మూవీ షూటింగ్లో ప్రెసిడెంట్ నిఖిల్ గారు ఉన్నారు. ఆ పోర్షన్ అయిపోగానే ఈ ఫిలిం షూటింగ్లో జాయిన్ అయితే అవుతారు. నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమాల్లు. దీని గురించి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఒక ఇన్ఫర్మేషన్ రివీల్ చేశారు. అదేంటంటే ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు కదా. సో ఓటీటీ కమిట్మెంట్ ప్రకారం ఈ ఫిలిం అక్టోబర్ మంత్లో రిలీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉందంట. సో అక్టోబర్ మంత్లో కుదరదు అనుకోండి. సో డిసెంబర్ మంత్కి అయితే ప్లాన్ అయితే చేశారు. డిసెంబర్ మంత్లో ఎలా అయినా రిలీజ్ చేద్దామని చెప్పేసి గట్టి ప్లానింగ్తోనే ఉన్నారు. దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా స్పీడ్గా కూడా జరుగుతుందంట. సో విఎఫ్ఎక్స్ గురించి కూడా ఒక అప్డేట్ చెప్పడం జరిగింది. సో ఇరాన్లో వచ్చేసి మచిలీపట్నం పోర్ట్ సీక్వెన్స్కి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారంట. ఇంకా చార్మినార్ సీక్వెన్స్, సో చార్మినార్ సీక్వెన్స్ మనం టీజర్లో చూసాం కదా. సో దానికి సంబంధించి హైదరాబాద్లో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చేస్తున్నారు. ఇంకా మూవీలో వచ్చేసి టైగర్ సీక్వెన్స్ కూడా ఉందంట. సో టైగర్తో మన హీరో ఫైట్ సీక్వెన్స్ అయితే ఉందంట. దానికి సంబంధించి కెనడాలో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చేస్తున్నారు. ఇంకా కుస్తీ సీక్వెన్స్, సో కుస్తీ సీక్వెన్స్ కూడా ఉందంట. అది మనకి బెంగళూరులో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇవి విఎఫ్ఎక్స్కి సంబంధించి అప్డేట్ వచ్చేసి. ఇంకా రిలీజ్ గురించి చెప్పాలంటే డిసెంబర్ మంత్లో రిలీజ్ ఉంటుంది అంటున్నారు. బట్ డిసెంబర్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప 2తో వస్తున్నారు. ఇంకా చాలా మూవీస్ డిసెంబర్ మంత్లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. లైక్ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ మంత్లోనే ప్లాన్ చేస్తున్నారు, క్రిస్మస్కి రిలీజ్ చేయాలి అని చెప్పేసి. సో ఈ మూవీస్ ఉండగా మనకి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమాల్లు వస్తుందా రాదా? లైక్ చెప్పాలంటే ఇన్ని బిగ్ మూవీస్ ఒకేసారి రిలీజ్ కష్టమే అంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే 2025 ఇయర్లో రిలీజ్ ఉండవచ్చు అని చెప్పేసి. సో ఈ ఇయర్లో పవన్ కళ్యాణ్ గారి మూవీ అనేది మనం చూడలేమేమో. నెక్స్ట్ అప్డేట్, కల్కి 2898 AD పార్ట్ 2 మూవీ నుంచి ప్రొడ్యూసర్ గారు ఒక ఎక్సైటింగ్ అప్డేట్ రివీల్ చేశారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే పార్ట్ 2కి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఇంకా జరగలేదేమో, వచ్చేటప్పటికి 4 to 5 years పట్టద్దు అనుకున్నాను. మనకి ప్రొడ్యూసర్ గారు రివీల్ చేసింది పార్ట్ 2కి సంబంధించి 60% షూటింగ్ అనేది అయిపోయి అయితే ఉందంట. ఇంకా 40% షూటింగే పార్ట్ 2 నుంచి బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఆ 40% కూడా త్వరగానే ఫినిష్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి టోటల్ షూటింగ్ అయిపోయినా అంత త్వరగా రిలీజ్ ఉండదు. విఎఫ్ఎక్స్కి టైం అయితే పడుతుంది. మీరు పార్ట్ 1 చూసుకున్నట్టయితే ఎంత మంచి విఎఫ్ఎక్స్ మన ముందుకు తీసుకొని వచ్చారో అర్థమవుతుంది కదా. సో పార్ట్ 2లో కూడా అంత మంచి విఎఫ్ఎక్స్ అయితే మన ముందుకు తీసుకురావాలి. సో అదంతా ఫినిష్ అయిపోయినాక మనకి రిలీజ్ అనేది అనౌన్స్ అయితే చేస్తారు. లైక్ పార్ట్ 2ని మనం ఎప్పుడు చూస్తామంటే 2026 ఇయర్ సమ్మర్లో చూస్తాం. సో 2026 ఇయర్ సమ్మర్లో కల్కి 2898 AD పార్ట్ 2 రిలీజ్ ఉంటుంది. సో ఈ పార్ట్ 2లో చాలామంది అంటున్నారు మనకి పార్ట్ 1లో ప్రభాస్ గారి ఎక్కువ పోర్షన్ అనేది లేదు అని చెప్పేసి. సో పార్ట్ 2లో ప్రభాస్ గారి పోర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కమల్ హాసన్ గారి కూడా. సో వీళ్ళిద్దరి మధ్య మంచి యాక్షన్ ఎపిసోడ్, మంచి సీన్లు కూడా ఉంటాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి
ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.